క్వశ్చన్ మోడల్ సేమ్ మోడల్ కానీ అన్నోన్ ఒకటి ఇంక్రీజ్ అయింది. మనకి ఇంకో ఇచ్చేది కూడా వాడు ఒకటి ఇచ్చిండు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ బోట్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 1 hour. ఇక్కడ సర్టెన్ అని ఇచ్చిండు. ఇంతకుముందు క్వశ్చన్లో 32 kilometers in 1 hour అని 6 hours అని ఇచ్చిండు. సో ఇక్కడ సర్టెన్ అంటే డిస్టెన్స్ ఇవ్వలేదు అని అర్థం. డిస్టెన్స్ మనం ఇవ్వలేదు, ఇక్కడ డిస్టెన్స్ వర్డ్ ఇచ్చిండు అంతే కానీ డిస్టెన్స్ ఎంత అని ఇవ్వలేదు. వైల్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ 1.5 hour. వైల్ ఇట్ కమ్స్ బ్యాక్ అంటే మళ్ళీ సేమ్ డిస్టెన్స్ అని. సో ఇన్ 1.5 hour. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బి 3 kilometers. సో గివెన్ వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. గివెన్ ఫస్ట్ డిస్టెన్స్. సో డౌన్ స్ట్రీమ్కి డి ఈక్వల్స్ టు ఎక్స్. సర్టెన్ అన్నాడు కాబట్టి ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ 1 hour టైం ఇచ్చిండు. టీడీ ఈక్వల్స్ టు 1 hour, రైట్, 1 hour. నెక్స్ట్ అప్ స్ట్రీమ్కి డిస్టెన్స్ డియు ఈక్వల్స్ టు ఎక్స్. సేమ్ డిస్టెన్స్ కమ్స్ బ్యాక్ ఇన్ 1.5 hour అన్నాడు కాబట్టి నెక్స్ట్ టీ అప్ స్ట్రీమ్ 1.5 hour. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ 3/2 సో 3/2 వచ్చింది ఇక్కడ. If the speed of the stream b, speed of the stream అంటే v, u ని బోట్ స్పీడ్ అనుకుంటున్నాం, v ని స్ట్రీమ్ స్పీడ్ అనుకుంటున్నాం కాబట్టి 3 kmph. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఫస్ట్ వాడు ఇచ్చినది ఇది, కానీ సాల్వ్ ఎట్లా చేయాలంటే వాడు డిస్టెన్స్ టైం మెన్షన్ చేసాడంటే స్పీడ్కి వెళ్ళిపోవాలి మనం. సో స్పీడ్ డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం అంటే ఇక్కడ ఇది డౌన్ స్ట్రీమ్ కదా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి ఏ. సో ఇక్కడ మళ్ళీ మనం డిరైవ్ చేసుకునేది ఏంటంటే ఏ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. మన అర్థం కావడానికి ఇక్కడ డి అని పెట్టుకుంటాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో డిస్టెన్స్ బై టైం x/1 దట్ ఈస్ ఎక్స్ అంతే. x/1 అంటే ఎక్స్ km ph. ఎందుకు ఎక్స్ కిలోమీటర్స్ అనుకున్నాం, రైట్, ఎక్స్ని కిలోమీటర్స్ అనుకున్నాం. నెక్స్ట్ టైంని ఆర్, సో kmph కిలోమీటర్ పర్ అవర్. సో ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి డౌన్ డిస్టెన్స్ డౌన్ టైం. సో డిస్టెన్స్ ఎక్స్ బై 3/2. ఇక్కడ 3/2 అనేది ఈ 3/2 ఈ 2 డివిజన్ ఉంది కాబట్టి 5 వచ్చేస్తుంది, అది మల్టిప్లై అవుతుంది. is 2x/3 kmph. సో ఈ 2 వాల్యూస్ వచ్చినాయి మనకు. యూజింగ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, రైట్. సో ఏబి వచ్చింది, వి ఇచ్చిండు వాడు. సో వి ఇక్కడ ఏబి వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ విలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం వి ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత, ఎక్స్, రైట్. ఫార్ములా a minus b by 2, right. b value b equals to 3. a is x, b is 2x by 3 divided by 2. So 3 equals to, ఇక్కడ LCM ఇస్తే 3x minus 2x by 2 into 3. ఈ క్యాలిక్యులేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది చాలా మందికి. సో ఇక్కడ 3 ఈక్వల్స్ టు 3x minus 2x x by 6. సో ఈ 6 ని పంపిస్తే x ఈక్వల్స్ టు 18, రైట్. x అనే వాల్యూ వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంది ఇక్కడ x అంటే డిస్టెన్స్, సర్టెన్ డిస్టెన్స్ అన్నాడు కదా. సర్టెన్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అంటే 18 kilometers, రైట్. 18 kilometers వచ్చింది. మనకు కావాల్సింది u. సో u కావాలి కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. u equals to a plus b by 2, right. a plus b by 2. a value ఎంత, x minus x by 3 by 2, that is 2x by 3 divided by 2 plus, sorry. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 3x plus 2x divided by 6 వస్తుంది. 2 into 3 ఇక్కడ సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ ఇక్కడ. సో u equals to 5x by 6, that is
5 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 18/6. 6 1 6 3 18. So 5 into 3 15. U is 15 kmph. So U value 15 kmph వచ్చింది. సో దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు మనం. u plus v ఈక్వల్స్ టు స్పీడ్ అనుకొని ఇప్పుడు u plus v u minus v ఈ రెండు మాత్రమే యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ అది సాల్వ్ చేయడానికి మనకు పాలినామియల్స్ సాల్వింగ్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ ఐడియా ఉండాలి. సో దాంతో ప్రాబ్లం లేదు కాబట్టి మనం సింపుల్గా ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేసినాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ని దాన్ని వాడు బోట్ అంటే వాటర్ ఇంకో స్పీడ్ యాడ్ అయితే ఎట్లా వస్తుందో తెలుసుకుందాం అని చెప్పినట్టు ఫస్ట్ వీడియోలో. దాని డెరివేషన్స్ కానీ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ప్రాబ్లమ్స్లో ఇంకా దీనికంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ సేమ్. సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే దాని అప్లికేషన్ డిఫరెన్స్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. దానికి ప్రాక్టీస్ కావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ బేసిక్స్ SSC మ్యాథ్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది. సో మీకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఉంటే SSC మ్యాథ్స్ చూడండి. SSC మ్యాథ్స్లో చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ కానీ బేసిక్ కాన్సెప్ట్స్ కానీ ఉంటాయి. సో దీనికి బేస్ అది మంచిగా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.